ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక విలన్ ఉంటాడు. వాడి నుంచి ప్రతి ఒక్కరూ బలవుతుంటారు. నా లైఫ్కి నేనే విలన్. రెండు బీరు 2 కింగ్. ನಾವು ಮಿಡ್ಲ್ ಕ್ಲಾಸು. ನಾವು ಮಿಡ್ಲ್ ಕ್ಲಾಸ್ ಎಷ್ಟಿನ ಬದುಕೋದು. ನಾವು ಯಾವಾಗ ದುಡ್ಡು ಸಂಪಾದನೆ ಮಾಡೋದು? ಯಾವಾಗ? నీకేం డబ్బు సంపాదించాలి కదా. ఈరోజు చూడు మన చుట్టూ తిరుగుద్ది. ಹೆಂಗೋ? ఇప్పుడు చూడు, ఒక కాల్ వస్తుంది. హలో భయ్యా, నేను మ్యాచ్ గురించి చెప్పిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. రేషియో ఎంత? 10-10 ఉంది భయ్యా. ఇండియా పైన ఫిక్స్ చేసి. ఓకే భయ్యా, తర్వాత ఫోన్ చేస్తాను నేను. ದುಡ್ಡಿದ್ಯೇನೋ? ₹1 లేదు. ಮತ್ತೆ ಹೆಂಗೋ? ఇండియా పైన ఉన్న నమ్మకం రా అది. ಲಾಸ್ ಆದ್ರೆ ಏನೋ ಮಾಡೋದು? నువ్వు ఉన్నావు కదా. ಓ ಲೇ ಬೆಟ್ಟಿಂಗ್ ಅವನು ಲೇ ಮೋಸ್ಟ್ಲಿ ಮ್ಯಾಚ್ ಲಾಸ್ ಆಗಿರ್ಬೇಕು. హలో భయ్యా, మ్యాచ్ ಲಾಸ್ ಆಗ್ಬಿಟ್ರಾ? నేయర్ భయ్యా, ఏంటి భయ్యా అలా మాట్లాడతారు? ಹಂಗೆ ಫಸ್ಟ್ ಅಮೌಂಟ್ ಕಳಿಸ್ಬಿಡು. చెప్పాను కదరా మ్యాచ్ విన్ అవుతామని. ఇంకో 4 బీర్లు. ಹೋಗೋಣ ಬಾ. ఇండియా విన్ అవుతుందని నాది 10,000. ఇండియా పైన నాది 20,000. ఇండియా పైన నాది 30,000. ఇండియా ಮೇಲೆ ನನ್ನ 40,000. నాది 1,00,000. ఇండియా మై ఫేవరెట్. ಏನು ಇಷ್ಟನೇ ಬಿಟ್ಟು ಕಾಲ್ ಮಾಡಿದ್ಯಾ? అవసరం. ఇంతకీ మీరు మ్యాచ్ ఆడతారా? ಗೊತ್ತಿಲ್ಲ. ఒకసారి నీ ఫ్రెండ్కి. ಬೆಟ್ಟಿಂಗ್ ಅವನು. హలో, మ్యాచ్ ఆడతావా? మ్యాచ్ ఆడడం ఆపేసా. ఒక్క నిమిషం. ఏంటి? ఎందుకు భయమా? నాకెందుకు భయం? మరి అయితే ఆడు. ಯಾವ್ದಂತ ಕೇಳೋ. ಯಾಕೋ ಕಟ್ ಮಾಡಿದೆ? నా కాడే ఇంట్రెస్ట్ లేదురా, నేను బెట్టింగ్ ఆపేసా. హలో, ఎందుకు కాల్ కట్ చేసావు? నాకు ఇంట్రెస్ట్ లేదని ఒక్కసారి చెప్పా. 10 సార్లు చెప్పే ఓపిక నాకు లేదు. ಯಾಕೋ ಆಡಲ್ಲ ಅಂದೆ, ಒಂದ್ಸರಿ ಆಡೋ. యావది మ్యాచ్? న్యూజిలాండ్ ఇండియా. సరే, ఇండియా పైన. ఆగాగాగు, నువ్వు అనుకున్నట్టు విన్నింగ్ స్పెన్ కాదు, మరి బాల్ టు బాల్. అర్థం కాల. 6 బాల్స్ ఉంటాయి, అందులో ఒక్క బాల్ చూస్ చేసుకోవాలి. నువ్వు విన్ అయితే జాక్ పాట్. ఎంత? 4 lakhs. ಏನಾಯ್ತು? ఈ సతి మ్యాచ్ ఇన్నింగ్స్ పైన కాదంట్రా, ಮತ್ತೆ బాల్ టు బాల్. ಹೆಂಗೆ? 6 బాల్స్ ఉంటాయి, దాంట్లో ఒక్క బాల్ మనం చూస్ చేసుకోవాలి. అది కానీ వాడు 6 కొడితే మనకు జాక్ పట్టే, లేదా వాడికి వెళ్ళిపోద్ది. ಅಮೌಂಟ್ ಎಷ್ಟು? 4 lakhs. ಮ್ಯಾಚ್ ಕಾಕನಾ? రే నువ్వేం మాట్లాడతావు, నీకేనా అర్థమవుతుందరా? అనుకున్నట్టు 10K 20K కాదురా, 4 lakhs రా. ಬೆಟ್ಟಾಕೋ, ನಮ್ಮ ಲಕ್ ಹೆಂಗಿರೋದು ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ವಿನ್ ಆದ್ರೆ 4 lakhs ಜಾಕ್ ಪಾಟ್. నేను ఇన్వాల్వ్ అవ్వలేను రా. ಲಾಸ್ ಆದ್ರೆ 2 ಲಕ್ಷ ನಾನು ಹಾಕ್ತೀನಿ, 2 ಲಕ್ಷ ನೀನು ಹಾಕು. ಭಯ ಪಡಬೇಡ. హలో, చెప్పు. 6th ఓవర్ 4th బాల్ ఫిక్స్ చేసుకో, కొడతాడని. నాది కొట్టడని. నువ్వు గెలిస్తే నేను స్పాట్లో డబ్బు ఇస్తా, అదే నేను గెలిస్తే నువ్వు స్పాట్లో డబ్బు ఇవ్వాలి. స్ట్రైకరు నాన్ స్ట్రైకరు? స్ట్రైక్లో అయితే విరాట్ కోహ్లీ ఉన్నాడు రా.
నాన్ స్ట్రైక్లో అయితే అక్షర్ పటేల్. హలో, నేను గెలిచా. 4 lakhs రెడీకి పెట్టుకో. ಲೇ ಇಲ್ಲೇ ಇರೋ ಒಬ್ರು ಕ್ಯಾಶ್ ತರ್ತೀನಿ. రేయ్ త్వరగా వచ్చారా? ಬರ್ತೀನಿ ಇರು. వీడెళ్ళి 1 hour అయింది, ఇంకా రాలేదేంటి? The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently ఏంటి బిజీ వస్తుంది? Please try later. The number you are calling is currently switched off. బెట్టింగ్లో లాస్ అయ్యా, డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయా. ఒక్క నెల ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడ్డా. రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. తిండి నిద్ర వదిలేసా. 30 రోజులు పిచ్చోన్నైపోయా. ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తానని అనుకోలేదు. రోజులు దొరక్కోకుండా తిరిగావు. డబ్బులు ఇస్తానని ఇంకా ఇవ్వలేదు. అచ్చా, అక్క, మీ నాన్న దగ్గరికి వచ్చి చెప్తాను అనుకుంటున్నావా? నేను చెప్పను, జనాలతో చెప్పిస్తా. ఆ మరుక్షణమే మీ నాన్న గుండా చనిపోతాడు. చావుకి ఎదురెళ్ళే ధైర్యం నీలో ఉందంటే దాన్ని తప్పుకునే ధైర్యం కూడా నీలోనే ఉంది. రే తమ్మి, కూర్చో తమ్మి. పర్లేదు.
అన్న డబ్బులు కావాలన్నా. డబ్బులు ఇచ్చికే తమ్మి నేను ఉండేది. ఎంత తమ్మి? 60 70? అన్న ఒక 3 లక్షలు కావాలన్నా. ఏంటి 3 లక్షలా? అవునన్నా 3 లక్షలు కావాలన్నా. ఏదో తెలిసినాడు అని చెప్పి 60 70 అడుగుతావు అనుకుంటే ఏం తమ్మి ఏకదం 3 లక్షలు అడుగుతున్నావు. అన్న ప్లీజ్ అన్న డబ్బులు కావాలన్నా, చాలా అర్జెంట్ అన్న. ఎలాగోలా సర్దన్నా ప్లీజ్ అన్న. సరే తమ్మి, నువ్వు అడిగినట్టు డబ్బులు అయితే ఇస్తా, కానీ 3 లక్షలు అవదు. 1.5 లక్షలు ఇస్తా, అది నెలకు 10 రూపాయలు వడ్డీతో. కానీ నెలల వడ్డీ మాత్రం చేతికొచ్చేది. అలాగే అన్న. రా తమ్మి, ఇక్కడ సంతకం చెయ్యి. ఏం లేదు తమ్మి, డబ్బుల్లో ఎవరిని నమ్మేదట్లేదు. కష్టాల్లో ఉన్నట్టుండవు, మా ఫ్రెండ్ని అడిగి ఇంకో 1.5 లక్షలు చెప్పిస్తా. ఇదే తమ్మి వాడు అడ్రస్. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ವರ್ಧನ್ ಅಂದ್ರೆ ನೀನೇನಾ? అవును. ಇದರಲ್ಲೊಂದು ಸೈನ್ ಹಾಕು. ತಿಂಗಳು ಬಡ್ಡಿ ಮಾತ್ರ ಕರೆಕ್ಟಾಗಿ ಕೊಡಬೇಕು. సరే అన్న. థ్యాంక్స్ అన్న. సరే. హలో, 3 lakhs సెండ్ చేసిన, ఇంకా 1 lakh బ్యాలెన్స్ ఉంది భయ్యా. సరే, రేపటి లోపల నా చేతికి రావాలి. 1 lakh ఎలా? $4 lakhs మొత్తం క్లియర్ చేసేసా. ₹1 బాకీ లేదు నీకు. ఒక్క నిమిషం. ఏంటి? ఆ రోజు ఒక మాట అన్నావు చూడు, అది నాకు చాలా బాధ అయింది. నీ 4 lakhs మొత్తం క్లియర్ చేసేసా. ఆ మాట నేను అనొచ్చు, కానీ నేను అన్నాను, ఎందుకంటే ఆ వాల్యూ నాకు తెలుసు. సారీ బ్రో. హలో, వస్తున్నానన్నా. జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నా. ದುಡ್ಡು ತಗೊಂಡು ಓಡೋಗ್ತೀವಿ ಅನ್ಕೊಂಡಿದ್ದೆ, ಹೆಂಗೋ ತೀರ್ಸಿದೆ. ತಗೋ ನಿನ್ನ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್. తీసుకో తమ్మి. థ్యాంక్స్ అన్న. ఒక ప్రాబ్లం క్లియర్ అయ్యే లోపల ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది. హలో నువ్వు తాకట్టు పెట్టిన బంగారం వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు. అన్న, ఈ ఒక్కరోజు టైం అయినా రేపు వచ్చి నేను తీసుకుంటా. లేదు తమ్ముడు, నీకు ఆల్రెడీ 1 month ఎక్స్ట్రా టైం ఇచ్చాను. అన్న, ఒక 1 day టైం అయినా ఎలాగోలా నీ డబ్బులు రేపు చేస్తాను. ఇప్పటికే 1 month నీకు ఎక్స్ట్రా ఇచ్చుండా, అందుకంటే మా ఓనర్ని అడుక్కో. అన్న ప్లీజ్ అన్న. ಆ 1 lakh ನಾನು ಕೊಡ್ತೀನಿ. అన్ని ప్రాబ్లం క్లియర్ చేసేసుకున్నా. చాలా ఆనందం ఉంది. ಸಾರಿ ಕಣೋ, ನಂಗೆ ಭಯ ಆಗ್ಬಿಟ್ಟು ಹೊಟ್ಟೋಗ್ಬಿಟ್ಟೆ. ನಾನು ತಪ್ಪು ನಾನು ತಿಳ್ಕೊಂಡು ಅದಕ್ಕೆ ಕಣೋ ಅಮೌಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದೆ. ನೀನು ನೋಡಾದ್ಮೇಲೆ ಗೊತ್ತಾಯ್ತು ಇಷ್ಟೊಂದು ಕಷ್ಟಪಡ್ತಿದ್ಯಾ ಅಂತ. సారీ కనో. అయిందేదేమో అయింది, పీస్ఫుల్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం. బెట్టింగ్ ఎంత డేంజర్ అంటే మన జీవితాన్ని మార్చేస్తుంది, చావు వరకు తీసుకెళ్తుంది. నా కథ చూశాక
ఒక్కరైనా మారతారని నేను భావిస్తున్నాను. మీ వర్ధన్.